మీ పేరేంటి? కొండలరావు. ఏంటి ఇప్పుడు స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి? గవర్నమెంట్ ఎలా? లారీ డ్రైవర్కి అస్సలు ఉపయోగకరం లేదు. రోడ్లన్నీ ఆగం, అది ఫుల్లుగా. ఒక ప్లేట్ ఇరిగినా ఏది ఇరిగినా ఏళ్ళల్లోనే ఫుల్లుగా ఖర్చు. లారీ డ్రైవర్కి ఏమన్నా పథకం ఉందా? లేదుగా. ఎవరికి? లారీ డ్రైవర్కి 10,000 మనకెందుకు ఇస్తాడు? మాట్లాడండి. లేదండి, మాకు లారీ డ్రైవర్కి ఏ ఉపయోగకరం లేదు. గవర్నమెంట్లో మీకు బాగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏదో రోడ్లు బాగోలా. మెయిన్ ప్రస్తుతానికి రోడ్డు సౌకర్యం లేదు. ప్రభుత్వం ఏదుండా మాకు దానివల్ల ఒరిగేది ఏం లేదు. రోడ్ల సమస్య ఎక్కువ. అది నడుముల లోతు గోయి ఎటదోలుతాం బండి. రోడ్ల ఇబ్బంది బాగుంది. అది పెట్రోల్ ట్యాక్స్ ఎవరు వచ్చినా అదే ట్యాక్స్, అదే రేట్లు అన్నీ. దానివల్ల ఉపయోగకరం ఏం లేదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వద్దండి, అంత మటుకు గ్యారంటీ. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? ఎన్ని సీట్లు అన్నా కానీ ఫామ్ అయ్యేది టీడీపీ. అది నా పేరు కనకారావు. గవర్నమెంట్ అయితే మారాలని కోరుకుంటున్నాం మేము. స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి? అన్నీ సమస్యలేగా. ప్రతిదీ నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయినాయిగా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు రేట్లన్నీ అనుకూలంగా ఉండేవి. ఇలా ముఠా కార్మికులు కానీ ఇలా కానీ అందరికీ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయినాయి. వాళ్ళకి 500 వచ్చినా 600 వచ్చినా సరిపోవట్లేదు. వాళ్ళకి కూరగాయల రేట్లు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఈ టీడీపీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా బాగా దెబ్బతిన్నారు. ఆ రేట్లు తగ్గిపోయినాయి. ఎవరు కొనేవాళ్ళు లేరు. 10 లక్షలు కొనదే 5 లక్షలు కూడా అడిగేవాళ్ళు లేడు. అట్లా అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ మారితే బాగుంటుందని మేము కోరుకుంటాం. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? ఈ ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఏం చేశారు? అభివృద్ధి పనులు ఏం చేశాడు? మాకైతే పలానా చేసినట్టు ఏం కనపడలేదు. ఏమి డెవలప్మెంట్ పలానా చేశారు అనేది కొత్తగా పలానా ప్రాజెక్ట్ ఇచ్చారు, పలానా ఒక వాటర్ ట్యాంకర్ కట్టారని కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏం చేసినట్టయితే ఏం కనపడలేదు. గతంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎమ్మెల్యేగా పనిచేశారు. అతను చేసిన అభివృద్ధికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అభివృద్ధికి అప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ప్రతిదీ అభివృద్ధి పదంలో నడిచింది కదా. మనకి చంద్రబాబు నాయుడు గారు ఉంటే అమరావతి రాజధాని కంప్లీట్ అయ్యేది. 20% 25% కంప్లీట్ అవ్వాలి. బ్యాలెన్స్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు. ఆయన పోలవరం కంప్లీట్ చేసేవాళ్ళు. ఈ వచ్చిందంతా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయినాయి కదా. ఈయన ఏంటంటే ఏదో పథకాలని అవన్నీ ఇవన్నీ 3,000 అని 10,000 అని ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి ఉపాధి కావాలి కానీ చేసుకునేవాడికి. 3 రాజధానిపై మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు అనవసరం అని మా అభిప్రాయం. ఏదో ఒక రాజధాని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇండియాకి ఒక రాజధాని ఉన్నప్పుడు మన స్టేట్కి 3 రాజధానులు ఎందుకంటే అవునా కదా. ఇండియా ఎంత భారతదేశం 140 కోట్ల మంది జనాభా ఉన్న మన భారతదేశానికి ఒక రాజధాని ఉన్నప్పుడు మన స్టేట్కి ఏమో 3 రాజధానులు ఎందుకు? ఒక రాజధాని డెవలప్ చేసి పోనీ 3 రాజధానులు అన్నారు. ఎక్కడైనా ఒక ఇటుకేసారా? ఎక్కడైనా శంకుస్థాపన చేశారా? ఒక రాజధాని డెవలప్ ఉన్న రాజధానిని సగం డెవలప్ అయిందని డెవలప్ చేయకుండా 3 రాజధానులు అంటే ఎట్లా? ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నామండి, ఒక భార్యనే ఏలుకోలేనివాడు ఇంకో 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారంటే ఎట్లా ఉంటుంది? ఇది కూడా అట్లాగే అయింది. ఆ రాజధాని ఎత్తేయడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు భూములేమో గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ధర్నాలు చేశారు, స్ట్రైకులు చేశారు, వాళ్ళని కొట్టారు, గుడికి వెళ్తున్నామన్నా కొట్టారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలు ప్రవర్తించారు. గవర్నమెంట్ అయితే బాగోలేదండి మా అభిప్రాయం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం అండి. నేను కలర్ హాస్పిటల్ దగ్గర ఉంటాను, 1 టౌన్లో. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే పని? మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారండి, ప్రస్తుతం వైసీపీ పార్టీలో నుంచి. ఆయన చేసిన పని ఏంటంటే రోడ్డు ఒకటి వేయించారు మాకు. 1 టౌన్ మెయిన్ దారి ఒకటి వేయించారు, అదొకటి చేశారు. ఇంకా అభివృద్ధి అంటే ఏముంది, స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలు అంత ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. అంటే స్థానికంగా మా డివిజన్ వచ్చేసి కార్పొరేటర్ కూడా మేయర్ గారే. ఆయన డివిజన్ అంటే నంబర్ 1గానే ఉంది ఇప్పటివరకు. మేయర్ గారు పనితీరు ఎలా ఉంది? మేయర్ గారు పర్లేదు సార్, బాగానే ఉంది. ఆయన ఇప్పుడు లైన్ వర్క్ కూడా, పైప్ లైన్ వర్క్ కూడా చేపిస్తున్నారు, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోతే. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందన్నారు? ఏ గవర్నమెంట్ వస్తే డెవలప్మెంట్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ రైతుల పరంగా మేము రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం అంటే మాకు బాగానే ఉంది రైతు పరంగా. అంటే అదర్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా
కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి మన స్టేట్. అంటే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో అయిద్దా లేదా అనేది చెప్పలేము. చంద్రబాబు నాయుడు ఉంటే కంపల్సరీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాం.